నమస్తే తెలంగాణ ప్రజలారా, ప్రత్యేకంగా తెలంగాణ నిరుద్యోగులారా, గ్రూప్ 1 రాయబోతున్న మెయిన్స్ అభ్యర్థులారా, మరి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో నష్టపోయిన గ్రూప్ 1 నిరుద్యోగులారా, ఈరోజు మన ముందు గ్రూప్ 1 అభ్యర్థి రామ్ గారు ఉన్నారు. ఈ గ్రూప్ 1లో ఎందుకు కేసులు పడ్డాయి, మరి ఈ గ్రూప్ 1 గతంలో లీకేజీల వల్ల, బయోమెట్రిక్ ప్రాబ్లం వల్ల ఎందుకు రద్దయింది, మరి 1:100 ఇవ్వకుండా మొండిగా ప్రభుత్వము మరి టీజీపీఎస్సీ ముందుకు పోవడం వల్ల మరి 30 పైచిలుకు అంశాల మీద సుమారు 20 దాకా కేసులు పడి ఉన్నాయి. ఆ కేసుల తాలూకు మరి గ్రూప్ 1 మెయిన్స్ అక్టోబర్ 21 నుండి 27 వరకు జరుగుతుందా లేదా, మరి జడ్జిమెంట్ కూడా రిజర్వ్ చేస్తున్నది. అసలు జడ్జిమెంట్ రిజర్వ్ అంటే ఏంది, జడ్జిమెంట్ రిజర్వ్ చేసిన దాన్ని 14వ తారీఖు నాడు మరి ఒకవేళ అభ్యర్థుల వైపు న్యాయం జరగనుందా లేదు అని అంటే టీజీపీఎస్సీకే మరి దానికి ఒత్తాసు పలికేటట్టు జడ్జిమెంట్ వస్తుందా అనే భయాందోళనలు, భయభ్రాంతులకు గురైతూ మరి మెయిన్స్ అభ్యర్థులు నిత్యము వాళ్ళ యొక్క రోదన, వాళ్ళ ఆర్తనాదం ప్రశాంతంగా నిద్రపోయినట్లేదు. మరి వాళ్ళు క్రమశిక్షణగా చదువుకోవడానికి కూడా ఒక వాతావరణం నెలకొనలేదు. ఈ వాతావరణ పరిస్థితులలో మరి నిరుద్యోగుల యొక్క వాయిస్, వాళ్ళ గొంతుగా మరి మన ముందు రాము ఉన్నాడు. రాముని ఏం జరగబోతా ఉన్నది, మరి అభ్యర్థులకు న్యాయం జరుగుతుందా లేదా అన్న విషయం కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే రాము. నమస్తే. ప్రస్తుతం అయితే ఈ గ్రూప్ 1 అంశం మీద యావత్ తెలంగాణ సమాజం అంతా, రాజకీయం అంతా గ్రూప్ 1 చుట్టూ తిరుగుతూ ఉన్నది అనేది మీడియా సంస్థల ద్వారా, వార్తా పత్రికల ద్వారా, మిగతా మాధ్యమాల ద్వారా తెలుస్తూ ఉంది. సోషల్ మీడియాలో అయితే భారీ ఎత్తున ఒక పెను విప్లవం లెక్క ముందుకు వస్తూ ఉన్నది. ఈ పరిస్థితులలో ప్రభుత్వం స్టాండు ఏ విధంగా ఉంది? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గ్రూప్ 1 నోటిఫికేషన్ గురించి మనం చెప్పుకోదలుచుకుంటే దాదాపుగా 30 కేసుల వరకు పడ్డాయి. అది అనేక అంశాల మీద పడ్డాయి. అవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే జీవో 29 కానీ, కీ కేసు కానీ, దాంతోపాటు ఎస్టీ రిజర్వేషన్ కానీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కానీ, ఇంకా పిహెచ్ రోస్టర్ పాయింట్స్ కానీ, ఇంకా అనేక అంశాల మీద కోర్టు పరిధిలో కేసెస్ నడుస్తున్నా కూడా టీజీపీఎస్సీ లెక్క చేయకుండా మేము మెయిన్స్ పెడతాం, మెయిన్స్ మేము కండక్ట్ చేస్తాం, అలాగే ముందుకెళ్తామని మొండి వైఖరిగా ముందుకెళ్తుంది. దీనివల్ల మాత్రం టీజీపీఎస్సీ ఇదే విధంగా పోతే మాత్రం చాలా నష్టం అభ్యర్థులకు ఉంటుంది. దాంతోపాటు టీజీపీఎస్సీ కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ విషయంలో మాత్రం. ఓకే, అయితే ఇప్పుడు రీసెంట్లీగా రిజర్వ్ చేశారు కేసు. ఏది అక్టోబర్ 14 నాడు కేసు రిజర్వ్ చేశారు. అక్టోబర్ 14కి మరి అక్టోబర్ 21కి ఎగ్జాక్ట్లీ ఒక వారం రోజులు తేడా ఉంది. ఈ వితిన్ పీరియడ్, ఈ 1 వీక్ పీరియడ్లో మరి వాళ్ళు వెబ్ నోట్ ఇచ్చి ఆల్ టికెట్స్ కూడా రిలీజ్ చేయడానికి గల ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వము తప్పనిసరిగా పని కట్టుకొని మరి తప్పనిసరిగా మేము మెయిన్స్ పెడతామనేది ఉన్నది. దీని మీద మెయిన్స్ అభ్యర్థులకి ఒత్తిడి ఏ విధంగా ఉంది? మెయిన్స్ అభ్యర్థులు గందరగోళ పరిస్థితిలో ఉన్నారు ప్రస్తుతానికి చెప్పాలంటే. వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాతకి మళ్ళీ రీ ఎగ్జామ్ మెయిన్స్ రాయాల్సి వస్తుందా అనే గందరగోళ పరిస్థితిలో వాళ్ళకు స్పష్టంగా ఉంది. ఎందుకంటే జీవో 29 అనేది పెద్ద అంశం. ఎందుకంటే మెరిట్ స్టూడెంట్స్ జీవో 55 ఫస్ట్ 2022 నోటిఫికేషన్లో కానీ 2023 నోటిఫికేషన్లో కానీ జీవో 55 ప్రకారం మెయిన్స్కి ఎంపిక చేశారు. కానీ ఇప్పుడు 2024 నోటిఫికేషన్లో జీవో 29 తీసుకొచ్చి అన్ని పోస్టులు మెరిట్ అనే ఓపెన్ మెరిట్ ద్వారా అందరినీ సెలెక్ట్ చేశారు. ఇది పెద్ద కుట్ర, పెద్ద మోసపూరితం. ఎందుకంటే రిజర్వేషన్ అభ్యర్థులు దీనివల్ల చాలా నష్టపోతున్నారు. ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మెయిన్స్ అభ్యర్థుల మీద. మెయిన్స్ లిస్ట్ మొత్తం రివైజ్ అయింది. దాంతోపాటు కీ కేసు ఉంది. క్వశ్చన్స్ దాదాపుగా 15 క్వశ్చన్స్ పిటిషనర్స్ 15 క్వశ్చన్స్ రాంగ్ తప్పు అని అక్కడ ప్రూఫ్స్తో సహా ఎవిడెన్స్ అక్కడ పెడితే టీజీపీఎస్సీ ఏం చెప్తుంది, ఫస్ట్ ఏమో తెలుగు అకాడమీ ద్వారానే మేము ప్రశ్నలకు జవాబులు ఎంపిక చేస్తాం, తెలుగు అకాడమీ మేము తీసుకుంటామని చెప్పింది. మళ్ళీ ఏం చెప్తుంది, తెలుగు అకాడమీ వద్దు, మేము ఆన్లైన్ అంటే మనకు ఇది ఉంటుంది వికీపీడియాని తీసుకుంటామని చెప్తుంది. ఇది ఎంతవరకు న్యాయం? అయితే గతంలో ఇప్పుడు ఎవరైతే దానికి టీజీపీఎస్సీ చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు కావచ్చు, మిగతా ఆఫీసర్లు కావచ్చు, ఇదే తెలుగు అకాడమీ పుస్తకాలు చదివి ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన చరిత్ర తెలుగు అకాడమీకి ఉన్నది. అది సుమారు 1968-69 కాలంలో దాన్ని ఏర్పాటయ్యి
తెలుగు అకాడమీ పుస్తకాలు అంటేనే అది ఒక మేధోమదనము, మేధావులు రచనలు చేసిన పుస్తకాలు, ప్రొఫెసర్లు రాసిన పుస్తకాలు, వివిధ సబ్జెక్టులలో ఎక్స్పర్ట్స్ నిపుణులు రాసిన పుస్తకాలుగా అవి జనాల్లో పేరొందినాయి. ప్రత్యేకంగా పేదలు ఎవరైతే ఉంటారో మారుమూలల గ్రామాల నుండి వాళ్ళు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో పుస్తకాలు చదవలేక, ఒకవేళ ప్రభుత్వం సిలబస్ కమిటీ టీజీపీఎస్సీ కూడా ప్రామాణికం తీసుకోవాలంటే మరి టీజీపీఎస్సీ తెలుగు అకాడమీ పుస్తకాలను రెఫర్ చేస్తుంది. మరి అదేవిధంగా ఓపెన్ యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు కూడా ప్రత్యేకంగా రిలీజ్ చేసింది. మరి ఎందుకని ఆ పుస్తకాలు ఇప్పుడు తప్పుపడతా ఉన్నది, ఇది ప్రామాణికం కాదని చెప్తా ఉన్నది? తెలుగు అకాడమీకే ప్రామాణికం కానప్పుడు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్సే ప్రామాణికం కానప్పుడు నిరుద్యోగులు ఏ పుస్తకాలని చదవాలి? తెలుగు మీడియం అభ్యర్థులు గ్రూప్ 1 చాలామంది తెలుగు మీడియం అభ్యర్థులే ఉంటారు. తెలంగాణలో తెలుగు అనేది మాతృభాష. తెలుగు మీడియంలో అవైలబుల్ ఉన్న సోర్స్ని తీసుకొని అందరూ చదువుతారు. తెలుగు మీడియం పుస్తకాలే ప్రామాణికం కాదని అఫిడవిట్లో టీజీపీఎస్సీ ఏం చెప్పింది? ఏదో ఇంగ్లీష్ ఆథర్ రాసిన పుస్తకం ప్రామాణికంగా తీసుకుంది, వికీపీడియాని ప్రామాణికంగా తీసుకుంది. అంటే తెలుగు మీడియం అభ్యర్థులు ఏం చదవాలి? మేము తెలుగు మీడియం అభ్యర్థులందరూ ప్రామాణికంగా ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ చదువుతారు, ఇటు తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుతారు. అంటే ఇక్కడ తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. దాంతోపాటు తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్లో కూడా తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రచురిస్తారు. కాకపోతే ఇక్కడ తెలుగు మీడియం అభ్యర్థులు అన్యాయం జరుగుతున్నట్టే కదా. అది కాకుండా తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికమని మీరే చెప్పారు. ఎక్కడ జేఎల్ హిస్టరీలో గతంలో అఫిడవిట్లో చెప్పారు, తెలుగు మీడియం మేము హిస్టరీకి తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా తీసుకుంటున్నామని. దాంట్లో దాదాపు 25 క్వశ్చన్ల వరకు డిలీట్ చేశారు. మరి ఇదే గ్రూప్ 1కి వచ్చేసరికి తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా తీసుకోవట్లేదు మేము అని చెప్పారు. ఇది ఎంతవరకు న్యాయం టీజీపీఎస్సీకి? గతంలో 2022లో కూడా ప్రస్తుతము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుగు అకాడమీ పుస్తకాలు షార్టేజ్ ఉన్నాయి, ఇవి షార్టేజ్ ఉండడం వల్ల మరి అభ్యర్థులు నిరుద్యోగులు బయట బారులు తీరి ఉన్నారు. మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖరరావు గారు ఈ సమస్యని పరిష్కరించండి అని చెప్పేసి ట్విట్టర్లో మనం ఒక ట్వీట్ కూడా చూసినాము, అది మన మీడియా ఛానల్లో చదివినాము. మరి కొంతమంది పేర్లు రెఫర్ చేస్తూ ఉన్నారు. పున్నాంజయ్య పేరు, అది నల్లగొండ కవుల సంచయిక రాసినాము, ఆయన ఫోన్ కాల్ చేసి ఆయన వాయిస్ తీసుకున్నాం మేమని, అంతేకాకుండా అడప సత్యనారాయణ పేరు అని మిగతా చెప్తా ఉన్నారు. మరి ఒకవేళ ప్రైవేట్ ఆథర్స్ తీసుకుంటే 21st సెంచరీ పుస్తకాలు ఉన్నాయి, మరి సివిక్ సెంటర్ పుస్తకాలు ఉన్నాయి, సిఎస్బి బాలలత మేడం పుస్తకాలు ఉన్నాయి, మరి లా ఎక్సలెన్స్ పుస్తకాలు ఉన్నాయి. మరి ఒక రకంగా చూస్తే ప్రైవేటు సంస్థల పుస్తకాలకి డిమాండ్ వాళ్ళ మార్కెట్ వ్యవస్థ కోసం టీజీపీఎస్ పనిచేస్తూ ఉందా? లేదు అని అంటే మారుమూలల గ్రామంలో చదువుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్మకంగా విశ్వాసంగా చదువుతున్న మరి తెలుగు అకాడమీ పుస్తకాలని నీరుగార్చడము ఇవి ప్రామాణికం కాదు అని చెప్పడంలో మరి కుట్ర ఏమున్నది? టీజీపీఎస్సీ తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని చెప్పితే మాత్రం తెలుగు విద్యా వ్యవస్థే సమూలంగా నాశనం అయిపోయినట్టే. పోటీ పరీక్షలలో కానీ ఇప్పుడు మనకు స్కూల్ బుక్స్ ఉంటాయి. స్కూల్ బుక్స్ ఎవరు ప్రచురణ చేస్తారు? విద్యా కమిషన్, ఎన్సీఆర్టీ తెలుగు అకాడమీలో అక్కడే ప్రచురణ పొందుతాయి. వాళ్ళంతా రిఫరెన్స్ తీసుకొని దాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు. అలాంటప్పుడు తెలుగు అకాడమీని తీసుకోకుంటే ఎట్లా? అయితే ఇక్కడ ప్రాబ్లం ఏడొస్తుందని అంటే తెలుగు అకాడమీ కాకుండా అవుట్ సైడ్ తీసుకుంటే దాన్ని ఎన్సైక్లోపీడియా కింద పిలవాల్సి వస్తుంది. ఎన్సైక్లోపీడియా అంటే ఇక ఈ ప్రపంచంలో ఉన్న పుస్తక భాండాగారం మొత్తం ఉన్న జ్ఞానాన్ని అంతే చదవాల్సి వస్తుంది. అయితే కొంత సివిల్స్ వాళ్ళు ప్రాథమికంగా చదివేది ఇంతకుముందు కూడా గ్రూప్ 1 చదివేది ఒకవేళ ఎక్స్టెన్సివ్గా చదవాలి అనుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ అవుట్ ఆఫ్ ది సిలబస్ పోవాలనుకుంటే మాత్రమే ప్రైవేట్ ఆథర్స్ పుస్తకాలు చదువుతూ ఉంటారు. రమేష్ సింగ్ రాసిన ఎకనామిక్స్ పుస్తకము, ఎం లక్ష్మీకాంత్ రాసిన ఏదైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీ పుస్తకము, లేదు అని అంటే మాజిద్ హుసేన్ పుస్తకాన్ని కూడా జాగ్రఫీ పుస్తకాన్ని కూడా వాళ్ళు రెఫర్ చేసిర్రు. మరి జీసీ లియోంగ్ జాగ్రఫీ ఆ పుస్తకం ఉన్నది. ఇవే కాకుండా బయట ఆథర్స్ చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రాబ్లం అవుతుంది. మరి ఉద్యమ చరిత్రలో కూడా ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 మరి ఈ ఎఫెక్ట్ తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదన్నప్పుడు ఈ ఎఫెక్టు 2 మీద 3 మీద కూడా పడుతుంది. మరి దాని మీద మీ స్పందన ఏంది? ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు దాదాపుగా గ్రూప్ 2లో 4 పేపర్లు, 4 పేపర్లు గ్రూప్ 1 అన్న 150 క్వశ్చన్సే. గ్రూప్ 2లో
4 పేపర్స్ 600 మార్కులు 600 ప్రశ్నలకు ప్రామాణికమైన పుస్తకాలు తెలుగు అకాడమీ కాదు, మా ఇష్టం ఉన్న దగ్గర నుంచి మేము పెడతాం, మీరు రాసుకోండి, మేము చెప్పిందే కరెక్ట్ ఆన్సర్ అన్నప్పుడు ఏం చేయాలి, అభ్యర్థులు ఏం చేయాలి అప్పుడు? అంటే ఈ 4 పేపర్లలో ఒక్కొక్క పేపర్ 150 మార్కులు 600. అంటే మీ ప్రధాన ఆరోపణ మరి మీ బాధ 150 మార్కులే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 150 మార్కులలోనే 14-15 క్వశ్చన్లు రాంగ్ ఇచ్చినప్పుడు ఈ 600 క్వశ్చన్లలో మరి ఏ విధంగా ఇస్తారు అనేది ఒక పాయింట్. అదే గ్రూప్ 3లో ఎన్ని ఉన్నాయి మరి? 450 మార్కులు, 450 మార్కులు. 3 పేపర్స్. ఈ 450 అంటే కూడా ఈ 3 పేపర్లు కూడా మరి ఎన్ని తప్పులు జరగబోతా ఉన్నాయి? మరి కేవలం 150 క్వశ్చన్లు తయారు చేయడంలోనే టీజీపీఎస్సీ ఆ కమిటీ, సిలబస్ కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ విఫలమైనప్పుడు మరి రాబోయే ఎగ్జామ్స్లలో గ్రూప్ 2 అయినా 3 అయినా మరి ఏ విధంగా చదవాలి అనేది ఇప్పటికీ అంతుబట్టని పరిస్థితి తెలంగాణ నిరుద్యోగులకి అనేది కూడా వాళ్ళ ప్రధాన మరి బాధ. మరి వాళ్ళ దుఃఖానికి గల కారణము లక్షల కొద్ది పుస్తకాలు కొన్నాము తెలుగు అకాడమీ, అది సైన్స్ అండ్ టెక్ అయినా మరి హిస్టరీ అయినా పాలిటీ అయినా ఎకనామీ అయినా స్కూల్ బుక్స్ అయినా స్పెషల్గా ఇప్పుడు స్కూలు అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎస్జిటికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు స్పెషల్ మెథడాలజీ పుస్తకాలు కూడా చదువుతూ ఉంటారు. మరి ఒకవేళ ప్రామాణికం కాదంటే మళ్ళీ వాళ్ళకి చాలా బాధాకరం, మరి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. గ్రామీణ ప్రజలకు కూడా అభ్యర్థులకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మరి టీజీపీఎస్సీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అంటే హైకోర్టులో ఉండే కేసుల్ని వాటి నుండి గట్టెక్కడం కోసం ఇట్లా చెప్తుందా? ఖచ్చితంగా టీజీపీఎస్సీ చేసే ప్రయత్నం ఏంది, ఫస్ట్ 1 into 1 1 అనే చెప్తుంది, 1 - 1 1 అనే చెప్తుంది. ఏది చెప్పినా కూడా నమ్మాలి మీరు, అంతే. అదే ధోరణి ప్రకటిస్తుంది. ఫస్ట్ తెలుగు అకాడమీ ప్రామాణికంగా తీసుకుంటామని చెప్తుంది, గ్రూప్ 1 విషయానికి వచ్చేసరికి ప్రామాణికంగా తీసుకోమని చెప్తుంది. ఇప్పటికైనా టీజీపీఎస్సీ ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసి ప్రామాణికమైన పుస్తకాలు తెలుగు అకాడమీ లేకుంటే మా ఇష్టం వచ్చినట్టు మేము పెట్టుకుంటాం, ప్రశ్నకు జవాబు అనేది మా ఇష్టం, మేము తయారు చేసుకుంటాం, దానికి మీరు రాయాలి అని చెప్తుంది అనేది దానిపైన కూడా స్పష్టత ఇవ్వమనండి. అట్లా స్పష్టత ఇవ్వమంటే మేము చదవడం ఆపేస్తాం కదా. కొంతమంది మేధావులు నష్టపోయిన అభ్యర్థులు కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది, ఏంటంటే దీనికి సిలబస్ కమిటీ ఎందుకు అలాంటి అప్పుడు మరి ఎక్స్పర్ట్ కమిటీ ఎందుకు? డైరెక్ట్ ఎన్సైక్లోపీడియా అని పెట్టండి, సిలబస్ ఏం అవసరం లేదు కదా, మీరు ఎక్కడి నుండి అయినా ఇస్తారు కాబట్టి ఎన్సైక్లోపీడియా అని పెడితే మేము ఎత్తుకుంటాం, ఇక మా ఇష్టం వచ్చినట్టు మా బాధలు మేము పడతాం అనేది కూడా ఆరోపణ ఉన్నది. సరే, ఇక పోతే ఇప్పుడు 1:50 ప్రకారము 563 పోస్టులకు గాను 31,382 మంది తీసుకున్నారు. దాన్ని కాస్త 500కి పెరిగింది, 3,1500 దాకా వచ్చింది అనేది కూడా మరి జరుగుతూ ఉంది. దాంట్లో స్పోర్ట్స్ వాళ్ళని యాడ్ చేసిరా, ఇంటీరియం ఆర్డర్ ఇచ్చిరో? స్పోర్ట్స్ వాళ్ళు మెయిన్స్కి ఎంపిక కావడం వల్ల స్పోర్ట్స్ వాళ్ళది అదే వేరే ఇష్యూ. అంటే వాళ్ళు స్పోర్ట్స్లో సర్టిఫికెట్స్ ఉంటాయి అన్నమాట, ఇది మన అండర్ గ్రౌండ్, అండర్ 19 ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు మమ్మల్ని కూడా తీసుకోవాలని కేసు వేస్తే కోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చిందంటే వీళ్ళని తీసుకోండి, ఫైనల్గా వాళ్ళ ఎంపిక అనేది మా నిర్ణయానికి లోబడి ఉంటుంది, కానీ వీళ్ళని మెయిన్స్కి తీసుకోండి అంది. వాళ్ళు యాడ్ అయ్యారు వాస్తవానికి. స్పోర్ట్స్లో ఒక 4 ఫామ్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ అయిన వాళ్ళకి ఫామ్ 1లో గ్రూప్ 1లో 4 పోస్టులు ఉన్నాయి. అదే జోన్ 1, జోన్ 2కి మరి అక్కడ 2 ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి వాళ్ళు 1:50 కింద 400 మందిని తీసుకోవాలని ఉన్నారు. దాంట్లో కేవలం 36 మందికే వెరిఫికేషన్ చేస్తే 2 మాత్రమే సెలెక్ట్ అయ్యారు. దాంట్లో సిరాజు, నిఖత్ జరీన్కి ఆల్రెడీ ఒకటి కన్ఫామ్ అయింది. అయితే ఈ పరిస్థితులలో ఇప్పుడు స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కూడా ఆల్రెడీ ఆ పెండింగ్లో ఉంటే వాళ్ళకి ఒకవేళ న్యాయం జరుగుతుంది అనుకుందాం. మరి జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల యొక్క రిజర్వేషన్లు ఎత్తేసిర్రు. మరి రిజర్వేషన్స్ అమలు చేయాలి, ఓపెన్ మెరిట్ అనేది రాష్ట్ర స్థాయిలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా, అది మధ్యప్రదేశ్ కావచ్చు, హర్యానా కావచ్చు, లేదంటే కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, చేయకూడదు అని చెప్పి రీసెంట్గా ఒక 40 డేస్ క్రితం, 40 రోజుల క్రితము సుప్రీంకోర్టు ఒక ప్రతిష్టాత్మకమైన తీర్పు ఇచ్చింది. మరి ఈ తీర్పు టీజీపీఎస్సీకి తెలియకుంటేనే ఆ విధంగానే మరి గుడ్డిగా పోతా ఉందా? టీజీపీఎస్ 2022 నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా జీవో నెంబర్ 55 ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థుల ప్రకారమే మెయిన్స్కి ఎంపిక చేస్తామని ఈ 2022లో 55 ప్రకారమే తీసుకుంది, 2023లో 55 ప్రకారమే తీసుకుంది. 55 మీద 22లో 23లో
హైకోర్టులో కేసులు వేసినా కూడా 55 కరెక్టు, ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కరెక్టు అని అఫిడవిట్ కూడా ఫైల్ చేసింది కోర్టులో, గవర్నమెంట్ కూడా ఫైల్ చేసింది. కానీ 2024 నోటిఫికేషన్ వచ్చేసరికి జీవో నెంబర్ 29 తీసుకొచ్చి షార్ట్ ఫాల్ విధానం అని తీసుకొచ్చి ఏపీలో బాలాజీ బాదావత్ కేసు అని పెట్టింది. బాలాజీ బాదావత్ కేసు అనేది 3 దశల పరీక్ష, అది 3 దశల పరీక్ష, దానికి 29కి సంబంధమే లేదు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 దశల పరీక్ష. ఓకే. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 3 దశల పరీక్ష కానీ 2 దశల పరీక్ష కానీ 1 దశ పరీక్ష కానీ, గ్రూప్ 2 ఉంది 1 దశ పరీక్ష, ఎగ్జామ్ రాస్తాం మెరిట్ తీసేసుకుంటారు. ఇప్పుడు మన గ్రూప్ 1 వచ్చేసరికి 2 దశల పరీక్ష, మనకు 3 దశలు ఉంటే ఇంటర్వ్యూని ఎత్తేసారు. ఎత్తేయడం వల్ల 2 దశలు అయిపోయినాయి. ప్రిలిమ్స్ లో ఏమని చెప్పింది, 29కు అఫిడవిట్లు ఏం ఫైల్ చేసింది, 29 మేము ప్రిలిమ్స్ లో రిజర్వేషన్ పాటించలేదు, మేము రిజర్వేషన్ అభ్యర్థులను తీసుకోలేదు, అందరినీ 563 పోస్టులు ఇంటూ 50 తీసుకున్నాం, 563 ఇంటూ 50 అందరినీ ఓపెన్లో తీసుకుని ఎవరైతే రిజర్వేషన్ అభ్యర్థులు 1:50 లేరో వాళ్ళని షార్ట్ ఫాల్ విధానం ద్వారా మెయిన్స్కి ఎక్స్ట్రా 232 మందిని తీసుకున్నామని చెప్పింది. ఓకే తీసుకున్నావు, బాగానే ఉంది. అయితే ప్రిలిమ్స్లో ఏ దశ పరీక్ష అయినా సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, అది ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఇంటర్వ్యూ దశ అయినా ప్రతి దశలో ఖచ్చితంగా రిజర్వేషన్ అభ్యర్థుల్ని రిజర్వేషన్లే తీసుకోవాలి. ఒకవేళ ఓపెన్ మెరిట్ అయితే ఏదైతే ఉందో, అంటే ఓపెన్ పోస్టులు అయితే ఉన్నాయో, రిజర్వేషన్ అభ్యర్థులు ఓపెన్లో వచ్చినప్పుడు వాళ్ళని ఓపెన్గానే కన్సిడర్ చేయాలి, వాళ్ళని రిజర్వేషన్లో తీసుకోవద్దని చెప్పింది. ఇది ప్రధాన అంశం. అంటే మీరు చెప్తున్నది ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీ ఉన్నారో, ఎస్సీలు 15%, మరి బీసీలు 27%, ఈబీసీలు 10% ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ఏలు దాంట్లో కూడా మరి ఓ రకంగా దాని మీద కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. 1% ఉన్న వాళ్ళు మరి 10% లబ్ధి పొందుతూ ఉన్నారు అనేది కూడా ఆరోపణ ఉంది. ఇకపోతే ఎస్టీలు 6 నుండి 7% వాళ్ళకు వస్తూ ఉంటుంది. ఒకవేళ జాతీయ స్థాయిలో అయితే మైనార్టీలు అయితే 4%, మరి అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 2%. మరి ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది సుమారు 50% ఫాలో కాగా, ఒకవేళ ఈ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మెరిట్ అభ్యర్థులు పైన ఉన్న ఓపెన్ మెరిట్ ఏదైతే 50% ఉందో, ఆ 50% మెరిట్లో వస్తే ఆ మెరిట్ కాక మళ్ళీ రిజర్వేషన్ కూడా తీయాలనేది మీరు చెప్తున్న అంశం. అది జీవో 55 ప్రకారం. అంటే గతంలో 503 పోస్టులకు గాను 1:50 అయితే 25,150 మంది వస్తుండే. దీనికి దాంట్లో సుమారు ఈ వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళు 17,700 మంది అనేది క్యాలిక్యులేషన్స్ మన దగ్గర ఉన్నాయి. కాకపోతే ఇప్పుడున్న రిజర్వేషన్ కేటగిరీని ఓపెన్ మెరిట్ ప్రకారము షార్ట్ ఫాల్ సిస్టమ్ పెట్టి దీని అంతా తప్పులు తడక చేసి మరి అగ్రవర్ణాలకు సంబంధించి వ్యాపారవేత్తలు, మరి అదేవిధంగా గ్రూప్ 1 అయినా 2 అయినా వాళ్ళ ఆఫీసర్ పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు, మరి వాళ్ళకి ఒక లేటర్ ఎంట్రీ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూ లేదు కనుక ఈ గ్రూప్ 1 ఉద్యోగాలు కట్టబెడతా ఉన్నారు. మరి చివరికి జీవో 29 తీసుకొచ్చిన తర్వాతకి 60 పోస్టులు పెంచి 563 చేసిన రేవంత్ రెడ్డి గారు ఈ 60 పోస్టులు కూడా అమ్ముకున్నారు అనే ఆరోపణ ప్రధానంగా వినపడుతుంది. మరి దీని మీద గతంలో గాదే వినయ్ చెప్పిండు, మరి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ చెప్పిండు. ఇది నిజమా? గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నారు అనేది వాస్తవమా లేదా అబద్ధమా? మరి ఎందుకని ఇట్లా విమర్శలు వస్తున్నాయి? ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకుంటే ఇంకా ఏం అది న్యాయబద్ధం కాదు. గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకోవడం అనే సాహసం చేస్తే మాత్రం ప్రభుత్వం ఇక ప్రభుత్వానికి చెంపపెట్టుగా నిరుద్యోగులు ఎట్లా తయారవుతలేదు ప్రభుత్వం ఊహించలేదు. ఇంకొక విషయం, ఇప్పుడు 60 పోస్టులు పెంచినప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. ఓకే, ఈ పాయింట్. యూపీఎస్సీ ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు యూపీఎస్సీ ఏం చేస్తుంది, 1000 పోస్టులు రిలీజ్ చేస్తుంది. తర్వాతకి అదే అప్లికేషన్స్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, ఒక 5 లక్షల మంది 7 లక్షల మంది ఉంటారు. దానికి అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు పెంచి పాత వాళ్ళకే అవకాశం ఇస్తుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, 2024 నోటిఫికేషన్లో 60 పోస్టులు ఇస్తున్నామని చెప్పి కొత్త వాళ్ళు దాదాపుగా 130,000 మంది వరకు అప్లై చేసుకున్నారు. దీనివల్ల పాత వాళ్ళు నష్టపోయినట్టు, దాంతోపాటు కొత్త వాళ్ళకు మరొక నోటిఫికేషన్ ఉంటుంది, వాళ్ళకి దాంట్లో అవకాశం ఇవ్వచ్చు. కొత్త వాళ్ళని దీంట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల ఇక్కడ తీవ్రంగా నష్టపోతుంది ఎవరు? పాత. అంటే మీరు చెప్పింది అర్థమైంది.
అంటే ఎవరైతే ఏజ్ ఎక్కువ 40 క్రాస్ అయిన ఉన్నారో మరి వాళ్ళకి ఈ సంవత్సరం 3 సంవత్సరాల నుండి పెరిగింది కనుక ఒకవేళ ఏజ్ లిమిట్ కోల్పోయే అవకాశం ఉంటుంది. మరి గత 10-15 సంవత్సరాల నుంచి చదువుతూ ఉన్నారు కనుక వాళ్ళకి అవకాశం వచ్చేటట్టు ఉన్నది అనేది మీరు చెప్తున్న అంశము. అయితే దీంట్లో మరి ఈ 60 పోస్టులకు సంబంధించి ఏదైతే ఉందో దీన్ని ఒకవేళ పెంచడానికి గల కారణాలు వాళ్ళకి రాజకీయ కారణాలా లేదంటే ప్రత్యేక లబ్ధి ఉన్నదా అన్న విషయము అట్లా పెడితే ఇప్పుడు జొన్నలగడ్డ సుధీర్ గారు జీవో 55 మీద ప్రధాన ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు. ఏది జస్టిస్ పుల్లా కార్తిక్ గారి ఆధ్వర్యంలో ఏదైతే 503కి పాత అభ్యర్థులు 2022లో వచ్చిన నోటిఫికేషన్ స్టార్టింగ్ వచ్చిందో వాళ్ళకే అప్లికబుల్ చేయాలి. ఇది మళ్ళీ చేస్తే ఆల్రెడీ కోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది. మరి ప్రెసిడెంట్ రూలు 2018 కూడా ఫాలో కాలేదు. దీంట్లో జోనల్ సిస్టము మొత్తానికి ఎత్తేస్తున్నారు, లోకల్ నాన్ లోకల్ అంశం కూడా ఉందని చెప్పేసి మరి ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది. మరి జీవో 55కి అనుకూలంగా మరి నష్టపోతున్న అభ్యర్థులకి ఎవరైతే ప్రిలిమ్స్లో నష్టపోతూ ఉన్నారో మరి వాళ్ళకి న్యాయం జరుగుతుందనే ఒక విశ్వాసం ఉందా మీకు? జీవో 55 ప్రకారం రావాలని అందరూ దానిపైన న్యాయ పోరాటం చేస్తున్నారు. అది డివిజన్ బెంచ్లో ఫైల్ అయింది, దాదాపుగా ఒక నెల క్రితమే ఫైల్ అయింది. దానికి కౌంటర్ ఫైల్కు ప్రభుత్వానికి జస్టిస్ పుల్లా కార్తిక్ గారు 1 మంత్ టైం ఇచ్చారు. కానీ అది కౌంటర్ ఫైల్ చేయలేదు. ఫైల్ చేయడం వల్ల అది బిఫోర్ అంటే ఈ దసరా హాలిడేస్కు ముందు అది కోర్టులో వాదనలకు రాలేదు. ఓకే. దాంతోపాటు డివిజన్ బెంచ్ కూడా వెళ్ళారు. జీవో 29 బాధితులంతా డివిజన్ బెంచ్ కూడా వెళ్ళారు. డివిజన్ బెంచ్ ఏంటంటే అది ద్విసభ్య ధర్మాసనం. డివిజన్ బెంచ్ కూడా వెళ్ళారు. ఇప్పుడు అక్కడ కూడా తీర్పు రిజర్వ్ చేయబడింది. ఇప్పుడు మెయిన్ బెంచ్ నుండి డివిజన్ బెంచ్కి వస్తే న్యాయం జరిగేటట్టుందా? న్యాయం ఎక్కడైనా జరగవచ్చు, డివిజన్ బెంచ్లో జరగవచ్చు, సింగిల్ బెంచ్లో జరగవచ్చు. కానీ వాదనలు ప్రతివాదనలు అనేది డివిజన్ బెంచ్లో ముందుగా రావచ్చు, సింగిల్ బెంచ్లో ముందుగా రావచ్చు. ఆర్గ్యుమెంట్ చేయడానికి డివిజన్ బెంచ్లో ఎక్కువ స్కోప్ ఉంటుందా? డివిజన్ అట్లా అనేమి ఉండదు. డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ అనేది ఏమి ఉండదు. డివిజన్ బెంచ్ కాకపోతే ఏంటంటే ఈ నిరుద్యోగులు ఏంటంటే ఒకరు సింగిల్ బెంచ్కి వెళ్ళారు, ఒకరు డివిజన్ బెంచ్కి వెళ్ళారు. ఎక్కడ వాదనలు ప్రతివాదనలు తొందరగా జరుగుతాయి. మాకు బిఫోర్ దసరా హాలిడేస్కే మాకు ఏదో ఒక నిర్ణయం రావాలి. అంటే గతంలో పేపర్ లీకేజ్ వల్ల బయోమెట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు డివిజన్ బెంచే మరి అభ్యర్థులకి మంచి సపోర్ట్ ఇచ్చింది అనేది కూడా మనకు ఆల్రెడీ చరిత్రలో రికార్డ్ అయింది. ఏదైతే హైకోర్టులో సుప్రీంకోర్టులో కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ కింద అన్ని జడ్జిమెంట్స్ ఆ ఫైల్స్ అన్నీ ఉంటాయి, ఆ రికార్డ్స్ రూపంలో ఉంటాయి. వాటినే మళ్ళీ ఉటకిస్తూ మళ్ళీ వాళ్ళు ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పే ఒక ఆస్కారం కూడా ఉంటుంది. మరి ఈ పరిస్థితులలో ఇప్పుడు రిజర్వ్ అయిన కేసు ఏదైతే మల్టిపుల్ రీజన్ కింద కేసు అది రిజర్వ్లో ఉంది. ఇప్పుడు మల్టిపుల్ కేసు అంటే రాంగ్ క్వశ్చన్స్ది జీవో 29, లోకల్ నాన్ లోకల్ ఇంకేమేమి ఉన్నాయి దాంట్లో రిజర్వ్ అయిన కేసులు? దాంట్లో 503 పోస్టులకు పాత వాళ్ళని తీసుకోవాలని ఉంది. అదొక కేసు ఉంది. అంటే 15 ప్రశ్నలు తప్పు, ఫైనల్ కి రాంగ్ క్వశ్చన్ అని చెప్పి ఎస్టీ రిజర్వేషన్ ఉంది. ఎస్టీ రిజర్వేషన్ 2022లో 6% ఉంది. తర్వాత కేసీఆర్ 2022 తర్వాతకి ఎస్టీ వాళ్ళకు 10% రిజర్వేషన్ కల్పిస్తాము, 6 నుండి 10కి పెంచాడు పెంచుతామని చెప్పాడు ఆయన. తర్వాతకి 2023 నోటిఫికేషన్లో అది అప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని 10% ఎస్టీ వాళ్ళకి ఇస్తామని ఒక జీవో పాస్ చేసుకుంది. దాని ప్రకారం 2024 ఎస్టీ వాళ్ళకి 10% ఇస్తున్నామని ఇప్పుడు ఇచ్చారు ప్రస్తుతం. ఇది మల్టిపుల్ కేసు. 29 అనేది మళ్ళీ సపరేటు. లోకల్ నాన్ లోకల్ 29 ఒకటి. లోకల్ నాన్ లోకల్ అభ్యర్థులది ఇంకా పెద్ద సమస్య అది. లోకల్ నాన్ లోకల్ వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు ఏపీ వాళ్ళు కానీ ఏపీ వాళ్ళు రాయొచ్చు, బీహార్ వాళ్ళు రాయొచ్చు, మధ్యప్రదేశ్ వాళ్ళు రాయొచ్చు, జమ్మూ కాశ్మీర్ వాళ్ళు రాయొచ్చు. అక్కడ మనకు ఓటీఆర్ అనే సిస్టమ్ ఉంటుంది. ఓటీఆర్ సిస్టంలో మనం ఎవరు ఏంది మనం ఎక్కడ చదువుకున్నదంతా క్లియర్గా ఉంటుంది. కానీ 2024 నోటిఫికేషన్ వచ్చేసరికి ఏం జరిగింది అక్కడ రిజర్వేషన్ అనేది ఆర్ యు బిలాంగ్స్ టు తెలంగాణ, ఆర్ యు బిలాంగ్స్ టు ఇండియా. ఓకే, అతను ఏం చేశాడు, బీసీఏ సర్టిఫికెట్ నాకు ఉంది అని పెట్టుకున్నాడు. దాంట్లో అప్లికేషన్లో అక్కడ ఉంది, అవకాశం ఉంది. మరి అది పెద్ద సమస్యగా మారబోతుంది. లోకల్ నాన్ లోకల్ బీసీఏ నేను, బీసీబీ నేను, ఈడబ్ల్యూఎస్ నేను, నాకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తెలంగాణ నుంచి పొందిన అనేది అక్కడ క్లియర్గా అప్లికేషన్ ఫామ్లో పొందుపరచడం వల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా కావాలి, ఏపీ కానీ బీహార్ కానీ ఎవరైనా కానీ ఇక్కడ తెలంగాణకు సంబంధించిన రిజర్వేషన్ని వాళ్ళు పొందవచ్చు.
దీనికి టీజీపీఎస్సీ ఏం చెప్తుంది, ఓటీఆర్ ప్రకారం మేము తీసుకున్నాం అంటుంది. ఓటీఆర్ ప్రకారం ఎట్లా తీసుకుంటారు? ఓటీఆర్ అనేది అక్కడ ఆల్రెడీ రిజర్వేషన్ క్లెయిమ్ అయినట్టే. ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ అంటే మీరు చెప్తున్నది ప్రధానంగా ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అంశం వచ్చినప్పుడు లోకల్ వాళ్ళకి 95% రిజర్వ్డ్ ఉంటుంది. అవును. 5% మాత్రమే నాన్ లోకల్ వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఈ 5%లో ఏపీ అయినా కర్ణాటక అయినా మహారాష్ట్ర అయినా అదర్ స్టేట్స్ ఎవరైనా రావడానికి ఆస్కారం ఉంటుంది. దానికి ప్రధాన కారణము మరి ఏదైతే యువర్ బిలాంగ్స్ టు తెలంగాణ అనే ఆప్షన్ తీసేయడం వల్ల యువర్ బిలాంగ్స్ టు ఇండియా అని ఉన్నది. అయితే దీంట్లో ఇంకో అంశం ఉంది మెలిక. ఏందనంటే ఇప్పుడు మన తెలంగాణలో జోన్ 1 జోన్ 2 అని ఉన్నది. నార్త్ జోన్ సౌత్ జోన్ ఉన్నది. నార్త్ జోన్ వాళ్ళు సౌత్ జోన్కి వచ్చే అవకాశం ఉన్నదా? సౌత్ జోన్ వాళ్ళు నార్త్ జోన్కి పోయే అవకాశం ఉన్నదా? ఖచ్చితంగా. ఇప్పుడు మల్టీజోన్ 1 మల్టీజోన్ 2 అన్నప్పుడు మల్టీజోన్ వాళ్ళు మల్టీజోన్ 2కు నాన్ లోకల్ అవుతారు. మల్టీజోన్ 2 వాళ్ళు మల్టీజోన్ 1కు నాన్ లోకల్ అవుతారు. అచ్చా అవుతారు. అలాంటప్పుడు ఆ నాన్ లోకల్లో కూడా మన తెలంగాణ అభ్యర్థులే వెళ్ళొచ్చు. మల్టీజోన్ 1 నుంచి 2కు రావచ్చు, 2 నుంచి 1 రావచ్చు. ఓకే. ఈ అప్లికేషన్లో ఉన్న సమస్య వల్ల ఏమవుతుంది, 5% తీసుకుంటాం కదా. అది చూడడానికి 5%. 563 పోస్టులలో 5% అంటే దాదాపుగా 30 పోస్టులు. వాళ్ళు ఓపెన్ అన్నప్పుడు వాళ్ళు దాదాపుగా టాప్లో ఉంటారు. అంటే ఇప్పుడు నార్త్లో ఉండే ఇప్పుడు ఆదిలాబాద్ అయినా లేదనంటే అక్కడ మంచిర్యాల కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇక్కడ కరీంనగర్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సౌత్ జోన్ హైదరాబాద్ ఉంటుంది కాబట్టి జోన్ 2 కింద అప్లై చేసుకోవడానికి కూడా ఉంటుంది అని ఉన్నది. నాన్ లోకల్ కింద ఇక్కడికి రావచ్చు. మరి దీనివల్ల ఇప్పుడు లోకల్ ఉన్న అభ్యర్థులకి మరి ఏమైనా ప్రమాదం ఉంటుందా? ఏముండదు కదా. అట్లా ఎట్లా ఉంటుంది? 95% మల్టీజోన్ 2 వాళ్ళకి మల్టీజోనే ఉంటుంది, మల్టీజోన్ 1 వాళ్ళకి మల్టీజోన్ 1 ఉంటుంది. కాకపోతే ఆ నాన్ లోకల్లో కూడా మన తెలంగాణ వాళ్ళకే రావాలి. ఓకే. కానీ అవకాశాలు కోల్పోయినాం. ఎందుకు కోల్పోయినాం అంటే అప్లికేషన్లో తప్పు ఉంది. ఓకే. అప్లికేషన్లో వాళ్ళకు. అయితే దీంట్లో ఇంకో విషయం, ఇప్పుడు తెలంగాణ అభ్యర్థులు ఏపీకి అప్లై చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఇస్తుందో దాని ప్రకారం అప్లై చేసుకున్నారనుకో, మరి వీళ్ళు నాన్ లోకల్ అని చూపెడుతుంది వాళ్ళకి. ఖచ్చితంగా 100% యువర్ బిలింగ్స్ నాన్ లోకల్, మీరు ఓపెన్ కేటగిరీ చెందిన వాళ్ళని క్లియర్ కట్గా అప్లికేషన్ ఫామ్ లో కనిపిస్తుంది. అంటే ఎస్సీ అయినా బీసీ అయినా ఎస్టీ అయినా ఎవరున్నా కానీ నాన్ లోకల్ కిందకి వస్తుంది, కనిపిస్తుంది. కమ్స్ అండర్ ఓసీ కిందకి వస్తుంది. వాళ్ళు అప్లై చేసుకుంటేనేమో రావట్లేదు. యువర్ ట్రీటెడ్ ఏ ఓసీ ఓపెన్ కేటగిరీ అని స్పష్టంగా ఉంటుంది అక్కడ, కానీ ఇక్కడ లేదు. మనం ఇప్పుడు మరి ప్రభుత్వం గతంలో యూత్ డిక్లరేషన్ పేరుతోటి ఉద్యోగాలు పెంచుతామని చెప్పింది. దాంట్లో 2-3 ఉద్యోగాలు పెంచుతామని చెప్పింది. మరి 1కు వచ్చేసరికి ఇన్ని రకాల కేసులు ఉన్నాయి. డిఎస్సి పరిస్థితి చూస్తే అట్లా ఉన్నది. ఈ పరిస్థితులలో ఎస్సీ క్లాసిఫికేషన్ కూడా చేయాలి, వర్గీకరణ కూడా మేము చేస్తాము. నడుస్తున్న వాటికి ఇప్పుడు గతంలో ఏవైతే నోటిఫికేషన్లు ఇచ్చినాయో ఆ ప్రస్తుతం ఉన్న వాటికి కూడా మేము కొనసాగిస్తాం, అవసరమైతే గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా చేస్తామని చెప్పిర్రు. కానీ డిఎస్సి మరి 9 లోపు ఆల్రెడీ మేము అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తాము, నియామక పత్రాలు ఇస్తామని చెప్పేసి రీసెంట్గా భారీ ఎత్తున మీటింగ్ పెట్టి మరి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వాళ్ళకి ఆల్మోస్ట్ అయిపోయింది. మరి ఈ పరిస్థితి గ్రూప్ 1లో కూడా తలెత్తే ఆస్కారం ఉంటుందా? ఖచ్చితంగా. అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షి ఏం చెప్పారు, ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్లో ఉపవర్గీకరణ మేము అమలు చేయడానికి ఖచ్చితంగా మేము సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఖచ్చితంగా అమలు పరుస్తామని హామీ ఇచ్చారు. హామీ ప్రకారంగా మందకృష్ణ మాదిగ అన్న గారు కూడా ప్రభుత్వ పెద్దల్ని కలవడం కానీ టీజీపీఎస్ వాళ్ళని కలిశారు. కలిసినాక ఓకే ఇస్తాం, మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. కానీ ఇక్కడ గ్రూప్ 1 నియామకాలు జరిగిపోతూనే ఉన్నాయి. డిఎస్సి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇప్పుడు అది ఉపవర్గీకరణ అనేది ఇప్పుడు ఏ విధంగా సాధ్యపడుతుంది డిఎస్సిలో కానీ గ్రూప్ 1? ఓకే. అయితే ఎన్ఎన్ మీడియాలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏవైతే ఉన్నాయో అన్ని నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ చేస్తే ఎన్ని వస్తాయి అనే దాని మీద మేము క్లియర్ కట్గా చేసినాం. 1800 నుండి 2000 దాకా రావచ్చు అనేది. డిఎస్సిలో మరి 11,062 పోస్టులకు గాను ఒకవేళ ఎస్సీ రిజర్వేషన్ ప్రకారము సబ్ క్లాసిఫికేషన్ చేస్తే 1660, ఈ 60 పోస్టులకు గాను 1100 పోస్టులు మరి యాజ్ పర్ అప్పుడున్న దామాషా జనాభా లెక్కల ప్రకారం అయితే మరి ఎస్సీబీ మాదిగ ఉపకులాలకి మరి మిగతా ఉపకులాలకు కూడా పంచే ఆస్కారం ఉంటుంది. అందువల్లనే కృష్ణమాదిగ ప్రెస్ మీట్ పెట్టి 9వ తారీఖు భారీ ఎత్తున ఒక నిరసన కార్యక్రమం ఉన్నదని కూడా వాళ్ళు బట్టబయలు చేశారు. గ్రూప్ 1లో కూడా మరి ఎస్సీ అభ్యర్థులకు సంబంధించి 92 పోస్టులు, సుమారు 92 పోస్టులు వచ్చే అవకాశం ఉన్నది. మరి ఈ 92 పోస్టులలో కూడా నష్టపోతారు అనేది కూడా భయం మరి వర్గీకరణ వాదులకు ఉన్నది. మరి
ఇంజనీరింగ్ పోస్టులు ఏడబ్ల్యూఈ పోస్టులలో కూడా దాంట్లో 104 పోస్టులకు గాను కేవలం 30 పోస్టులే వచ్చినాయి. 70% ఉన్న జనాభాకి కేవలం 30 వచ్చినాయి. మరి కేవలం 30% ఉన్న జనాభాకి మరి 74 పోస్టులు పోయినాయి అనేది ఒక వాదన. మరి తెలంగాణ రాష్ట్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, మరి జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షులు గోది నరేష్ గారు ఉన్నారు. వాళ్ళు ఇంత ముందుకే ప్రెస్ మీట్ పెట్టి ఉన్నారు. మరి ఇది ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్కి ఆటంకంగా మారే అవకాశం ఉందా? ఆటంకంగా ఆయన చెప్పారు కదా, మందకృష్ణ మాదిగన్న గారు కానీ రాష్ట్ర అధ్యక్షులు కానీ వెళ్ళి కలిసినప్పుడు కూడా ప్రభుత్వం డిప్యూటీ సీఎం దగ్గర పోయినప్పుడు కూడా ఆయన హామీ ఇచ్చారు, ఖచ్చితంగా వర్గీకరణ అమలు చేస్తామని. బట్టి విక్రమార్క టీజీపీఎస్సీ చైర్మన్ కూడా హామీ ఇచ్చారు, మహేందర్ రెడ్డి గారు ఇచ్చారు, ఇస్తామని ఇచ్చారు. అయితే మీరు అన్నారు కదా ఏడబ్ల్యూలో ఏఈలలో ఎస్సీకి తక్కువ పోస్టులు వచ్చారని. తక్కువ పోస్టులు ఎందుకు వస్తాయంటే రోస్టర్స్ ఉంటాయి. ఇప్పుడు గ్రూప్ 1 లో కూడా 100 రోస్టర్స్ ఉంటాయి. అట్లా ప్రతి నియామకానికి సంబంధించిన 100 రోస్టర్స్ ఉంటాయి. ఆ రోస్టర్స్ కూడా మార్చాల్సిన ఆవశ్యకత ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఆ రోస్టర్స్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ రోస్టర్స్ ఎప్పటివో దాదాపుగా 30-40 సంవత్సరాల క్రితం రోస్టర్స్. అప్పుడున్న జనాభా ప్రాతిపదికన ఆ రోస్టర్స్ అవి రెడీ అయ్యాయి, అవి తయారు చేశారు. ఇప్పుడు జనాభా పెరిగారు, ఎస్సీ జనాభా పెరిగారు, బీసీ జనాభా పెరిగారు, ఎస్టీ జనాభా పెరిగారు. ఆ రోస్టర్స్ మార్చడం వల్ల మనకు పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది. గోది నరేష్ మా దగ్గర మాట్లాడుతూ సైంటిఫిక్ డేటా ఉన్నది. ఆ డేటా ప్రకారమే 2018లో కేసీఆర్ గారు వీళ్ళకి 17% రిజర్వేషన్ ఇస్తాము, ఎస్సీలకు అవసరమైతే పెంచుతామని చెప్పారు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో. అది 18-19లో. అదే 2023-24లో కూడా ఈ 17 కాస్త పెరిగింది, 18% చేస్తామని చెప్పేసి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఎజెండాలో పెట్టారు. అంతకంటే ముందు గతంలో కూడా రామచంద్రరాజు కమిషను మరి 97-98లో ఇచ్చిన దాంట్లో మరి వాళ్ళు డేటా అప్పుడు 97లో చేసినప్పటికీ సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే జనాభా లెక్కలు, ఆ సెన్సస్ ప్రకారము 91 ఉన్నప్పటికీ 81ని ఫాలో అయిందంట. మరి ఇప్పుడు 2011 డేటా ఉన్నది కదా, 2011 డేటా ప్రకారం అని ఇవ్వచ్చు, లేదనంటే సమగ్ర కుటుంబ సర్వే ఆగస్టు 19, 2014 నాడు మరి గౌరవనీయులు అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేశారు. ఏ లెక్క ప్రకారం తీసుకున్నా ఇప్పుడు జిల్లాల వారికి కూడా జనాభా ఉంది, చేయాలని వాళ్ళు గట్టిగా పట్టుబడతా ఉన్నారు. ఈ ఎఫెక్టు గ్రూప్ 1లో అయినా 2లో అయినా 3లో అయినా ఉంటుందా? ఖచ్చితంగా ప్రస్తుతం నోటిఫికేషన్లో ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు నిర్విరామంగా కృషి చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. దాన్ని ప్రభుత్వం బహిరంగంగా అసెంబ్లీలో ప్రకటించింది. టీజీపీఎస్సీ చైర్మన్ కూడా హామీ ఇచ్చారు. మరి హామీ ఏమైంది, మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఏమైంది అనేది ఇంకా మీరు జీవో 29 ద్వారా రిజర్వేషన్లు ఎత్తేస్తా ఉన్నారు అనేది ఒక రిప్రజెంటేషను. మరి ఇప్పుడు ప్రస్తుతం మాజీ ఎంపీగా ఉన్నటువంటి గౌరవనీయులు బీసీ సంఘాలకు సంబంధించి వాళ్ళ గుండె చప్పుడై వినిపిస్తున్న ఆర్ కృష్ణయ్య గారు కూడా మీరు ఇచ్చిర్రు. అది సెక్రటేరియట్ వేదికగా మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో కూడా మేము వెళ్ళి రిజర్వేషన్ వయలేషన్ అయిందని సెక్రటేరియట్కి వెళ్ళి మన ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు కూడా చెప్పినాం. దానిపైన వాళ్ళు రివైజ్ చేసి మేము దీనిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు కుల సంఘ పెద్దలు మందకృష్ణ మాదిగన్న, ఆర్ కృష్ణ ప్రస్తుతానికైతే బీసీ తరపున అతను, మన ఎస్సీ తరపున మందకృష్ణ గారు, వీరు వెళ్ళి పెద్దలకు చెప్పినా కూడా జీవో నెంబర్ 29 అనే దానిపైన ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వం. మళ్ళీ వాళ్ళు హామీ ఇచ్చినట్టుగా ఒకసారి చూస్తాం, మేము పరిశీలిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం గారు ఇచ్చారు, వేం నరేందర్ రెడ్డి గారు ఇచ్చారు. దీనిపైన మన ప్రతిపక్ష నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడారు, హరీష్ రావు గారు మాట్లాడారు, కేటీఆర్ గారు మాట్లాడారు, మల్లన్న గారు కూడా మాట్లాడారు, మండలిలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. నిరుద్యోగులు కూడా భారీ ఎత్తున ధర్నాలు చేశారు. అశోక్నగర్ కేంద్రంగా, దిల్సుఖ్నగర్ కేంద్రంగా, ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా కూడా భారీ ఎత్తున ధర్నాలు చేశారు. ఆయన వినిపించుకోవడం లేదు. గతంలో మీరు 1 స్టాండర్డ్ మీద సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మరి ఒక రకంగా 1 స్టాండర్డ్ ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేసినట్టు ఆనవాళ్ళు ఉన్నాయి. మరి ఇప్పుడు అప్పుడు 1 స్టాండర్డ్ ఇస్తే న్యాయం జరిగేదా? ఇప్పుడు మీకు 1:100 ఇస్తే న్యాయం అంటే అక్కడ ఏం జరిగిందంటే 1:100 అడగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఫస్ట్ టైం క్వాలిఫై అయ్యి 2022లో 2023లో కూడా బాగా రాసి క్వాలిఫై అయిన వాళ్ళు 2023 వచ్చే వరకు 2024 వచ్చేసరికి 29 తీసుకొచ్చి ఓపెన్ మెరిట్ తీసుకురావడం వల్ల చాలామంది రిజర్వేషన్ అభ్యర్థులు అప్పుడు 60కి 58కి
అయిన అభ్యర్థులు కూడా ఇప్పుడు 73-72 వచ్చినా కూడా క్వాలిఫై కాలేరు. అంటే అప్పుడు 17,700 మంది 25,000లోనే లబ్ధి పొందిర్రు, ఎంపికయ్యారు. అవును, ఈ రకంగా 31,382 మందిలో ఎట్లయితేనా 20,000 నుండి 25,000లకు పెరగాలి. పెరగకపోగా తగ్గడానికి గల కారణాలు ఓపెన్ కేటగిరీ వాళ్ళకే ఎక్కువ పోయినాయి అనేది, ఎక్కువ ఎంపికయ్యారు అనేది కూడా అది బట్టబయలైంది అనేది కూడా మీ ప్రధాన అది వాస్తవం. ఓకే, అదే 1:1 అనడానికి ప్రధానమైన రీజన్ అదే. సరే అప్పుడు ఫస్ట్ టైం క్వాలిఫై అయ్యి సరే చదవలేకనో రెండోసారి ఏదో అందరికీ సమన్యాయం జరుగుతుంది అవకాశంగా భావిస్తున్నారు అనేది. ఇప్పుడు ఏపీలో కూడా గ్రూప్ 2లో 1:100 తీసుకున్నారు, ఒక పోస్ట్కు 100 మంది తీసుకున్నారు, అందుకు అడిగారు అప్పుడు 1:100 అనేది. దాని అయితే మీరు రీసెంట్లీ కూడా మళ్ళీ ఒకసారి అది న్యూస్లోకి వచ్చింది. ఇట్నే మొండిగా పోయి గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహిస్తే మరి చంద్రబాబు టైం నుండి జగన్ పీరియడ్కి వచ్చేసరికి 2018లో జరిగిన ఏదైతే నోటిఫికేషన్ ఉందో అది రద్దు అవుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది, హైకోర్టు కూడా మొట్టికాయలు వేసింది, పూర్తిగా రద్దు అయింది. అది మెయిన్స్ జరిగినాక, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినాక ఈ పరిస్థితి తెలంగాణలో ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ రాయబోతున్న అభ్యర్థులు అక్టోబర్ 21 నుండి 27 దాకా ఒక వారం రోజుల పాటు రాస్తూ ఉంటారు. ఈ అభ్యర్థులకి పొంచి ఉన్న ప్రమాదం మరి ఉన్నదన్నట్టేనా? ఖచ్చితంగా 2011లో ఉమ్మడి ఏపీలో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ అయితే ఏదైతే ఉందో అది మెయిన్స్ నిర్వహించారు, వాళ్ళకు ఉద్యోగాలు కూడా నియామక పత్రాలు ఇచ్చారు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నప్పుడు అభ్యర్థులు సుప్రీంకోర్టుకి వెళ్ళి దాదాపుగా 5-6 క్వశ్చన్స్, ఓన్లీ 5-6 క్వశ్చన్స్, 5-6 క్వశ్చన్లు సుప్రీంకోర్టులో వేయడం వల్ల సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మళ్ళీ మెయిన్స్ తిరిగి నిర్వహించాలి అని వెళ్ళారు. ఖచ్చితంగా ఎవరు గెలిచారు? క్వశ్చన్స్ తప్పున్నాయి, మెయిన్స్ మళ్ళీ నిర్వహించారంటే మళ్ళీ 4,000 మంది సెలెక్ట్ అయ్యి మళ్ళీ మెయిన్స్ రాసి మళ్ళీ వాళ్ళని ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేసి ఎవరైతే ఫస్ట్ టైం రాసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ నియామకాలు కొంతమంది రద్దయినాయి, మెయిన్స్ రాసిన వాళ్ళు అన్క్వాలిఫైడ్ అయినారు, కొత్త వాళ్ళు వచ్చినారు. ఇంత పరిస్థితి ఉన్నప్పుడు, ఇంత విపత్కరమైన పరిస్థితిలో అభ్యర్థులు చాలా ఆందోళనకరంగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఒక మెట్టు దిగి, టీజీపీఎస్ ఒక మెట్టు దిగి ఆలోచించే పరిస్థితి ఎందుకు లేదు? మరి దీంట్లో కోదండరామ్ అయినా, హరగోపాల్ అయినా, రియాజ్ అయినా, మరి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బల్మూరు వెంకట అయినా, తీర్మర్మల్ల అయినా మరి వీళ్ళు డైవర్ట్ చేస్తూ ఉన్నారా? మరి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారా? ఎందుకని ఇంకా ప్రభుత్వం ఆలోచించడం లేదు? టీజీపీఎస్సీ మరి చైర్మన్ మహేందర్ రెడ్డి గారు మరి ఎందుకని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక అభ్యర్థులకి ఒక భరోసా, బాధ్యతాయుతంగా ప్రభుత్వం చెప్పవలసిన బాధ్యతని ఎందుకని మర్చిపోతున్నట్టు? ప్రభుత్వ పెద్దలు కానీ, టీజీపీఎస్సీ పెద్దలు కానీ ఎవరైనా కూడా ఇలాంటి విపత్కర పరిస్థితి ఉన్నప్పుడు, ఆందోళనలో నిరుద్యోగులు ఉన్నప్పుడు వాళ్ళకు ఒక భరోసా ఇచ్చే విధంగా ముందుకు రావాలి. ముందుకు వచ్చి ఏదో ఒక వెబ్ నోట్ ఇవ్వడం కానీ వాళ్ళకు ఒక భరోసాను కల్పించాలి. ఈ పరీక్ష నిర్వహణ అనేది కోర్టు కేసులు క్లియర్ అయినాకనే ఇస్తామని వెబ్ నోట్ ఇవ్వడము, లేకుంటే ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ముందుకు వచ్చి మీలాంటి రండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళు రండి, మేము మీ సమస్యలు తీరుస్తాం, వింటాం అని ఇంతవరకు ఒక్కరు కూడా నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నారు. అంటే ఇప్పుడు 31,000 మంది కూడా చాలా ఆందోళనగా ఉన్నారు, భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు మెయిన్స్ రాసేవాళ్ళు. ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళకన్నా క్వాలిఫై అయిన వాళ్ళే ఎక్కువ ఆందోళన ఉన్నారు. అచ్చా, అంటే ఇప్పుడు డిసెంబర్ 15-16 తారీఖు నాడు గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ జరగబోతా ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ 1 లాస్ అయితే 2 లాస్ అయినట్టే, 3 కూడా లాస్ అయినట్టే. చాలా ప్రమాదకరం. అయితే వాళ్ళు మెయిన్స్ వాళ్ళు రాయాలా వద్దన్నది 2011లో ఓన్లీ 5-6 క్వశ్చన్ల వల్లనే మెయిన్స్ రివైజ్ అయింది. ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్ ఉంది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది, స్పోర్ట్స్ కోటా ఉంది, జియో నెంబర్ 29 ఉంది, ఎగ్జాక్ట్ ఉమెన్ రిజర్వేషన్ సంబంధించిన, ట్రాన్స్జెండర్స్ రిజర్వేషన్, పిహెచ్ రిజర్వేషన్ ఉంది, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్. ఇవన్నీ ఎంత సెన్సిటివ్ విషయాలు, ఇవన్నీ మెయిన్స్ లిస్ట్ రివైజ్ అయ్యేటటువంటి అంశాలే. మరి టీజీపీఎస్ తరపు న్యాయవాదికి, మరి టీజీపీఎస్ మెంబర్స్కి, చైర్మన్కి, ప్రభుత్వ పెద్దలకి ఈ అంశాలన్నీ తెలుసు. తెలిసినప్పటికీ మరి ఎందుకని ఆ విధంగానే ముందుకు పోతా ఉంది? అంత మొండి వైఖరి మొండిగా ముందుకెళ్తే మాత్రం మనం ఏం చేయలేం. ఖచ్చితంగా దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది టీజీపీఎస్. అంటే తెలంగాణలో మేధావులు, మరి విద్యార్థి నాయకులు, మరి ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో, ప్రధానంగా మీడియా ఛానల్లో ఉండే మేధావర్గం కూడా ఏం చెప్తా ఉన్నది అని అంటే, మొండిగా ఇట్నే పోయి ఎగ్జామ్స్ పెట్టి ఒకవేళ విఫలమైతే ప్రతిపక్ష పార్టీల మీద తోద్దాము, అయితే బీఆర్ఎస్ఆ లేకుంటే బీజేపీ వీళ్ళ వల్లనే గ్రూప్ 1 ఆగిపోయింది అని వాళ్ళని బదనాం చేసే కుట్ర కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది అనేది కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మరి దీని మీద మరి నిజంగా ఒకవేళ టీజీపీఎస్సీ ప్రభుత్వము, ఇటు కోర్టులు వీళ్ళందరి మధ్యలో
ఇప్పుడు మెయిన్స్ రాయబోతున్న అభ్యర్థులు గ్రూప్ 1లో లాస్ అయిన 3,70,000 మంది అభ్యర్థులు నలుగుతున్నట్టు తేట తెల్లమవుతుంది. కానీ అక్టోబర్ 14 నాడు జడ్జిమెంట్ డేగా అదైనా మల్టిపుల్ రీజన్స్, ఇంకా అన్ని కేసులు కాదు, అవి 2-3 కేసులలో ఉన్నది. మరి దీంట్లో న్యాయం జరుగుతుందని మీకు విశ్వాసం ఉందా? అది న్యాయం జరుగుతుంది అంటే మన నిరుద్యోగుల తరపున న్యాయం ఉంది, జరిగే అవకాశం ఉంది. అది అనేది మనం ఆశావాహదృక్తంతో ఉందాం. సరే, మీరు అన్నారు కదా, ఇప్పుడు ఏమన్నారు, ఈ ప్రభుత్వం అనేది ఇన్ని కేసులు పెట్టుకొని కూడా ముందుకెళ్తుంది. ముందుకెళ్ళి మరి ప్రభుత్వ పెద్దలు ఇక టీజీపీఎస్సీ వాళ్ళు ఒక దగ్గర కూర్చొని ఈ సమస్యలన్నీ చర్చించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అయితే ఇక్కడ ప్రతిపక్షం ఉందా అంటున్నారు. ఇక్కడ ఎక్కడా కూడా ఏ కేసులో కూడా ప్రతిపక్షం అనేటటువంటి విషయం ఎక్కడ లేదు. ప్రతిపక్షాలు ఎక్కడ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ కాలేదు కోర్టు కేసులలో. నిజమైన అభ్యర్థులు, అన్యాయం పొందిన అభ్యర్థులు, ప్రతిదీ న్యాయమైనదే. ఇక్కడ వేసిన ప్రతి కోర్టు కేసు న్యాయమైనదే తప్ప ఏదో వేయాలి కాబట్టి కేసులు వేయాలనేది ఎక్కడా లేదు. మరి ఎన్ఎన్ మీడియాలో లైవ్లో కూడా చాలామంది స్పోర్ట్స్ అభ్యర్థులైనా నష్టపోయిన అభ్యర్థులైనా వాళ్ళు ఏడ్చుకుంటా వాళ్ళ బాధని లైవ్ కాల్లో కూడా మనం చాలాసార్లు చెప్పినాము. దాన్ని నమ్మినా ఎవరు నమ్మకున్నా అభ్యర్థుల వాళ్ళ ఆవేదన ఉన్నది కనుకనే ఈ 10 సంవత్సరాలు నష్టపోయారు కనుకనే వాళ్ళ జీవితాలు చిన్నభిన్నమైనవి. చిన్నపిల్లల్ని వేసుకొని వచ్చి హైదరాబాద్కి వచ్చి చదువుతున్న జీవితాలు చాలామంది ఉన్నాయి. తాళి పుస్తకాలు తాకట్టు పెట్టి వాళ్ళ భూములు అది 2 గుంటల 10 గుంటలు అమ్ముకొని కూడా ఆ చదువుతూ దుర్భర పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్న అభ్యర్థులు చాలామంది ఉన్నారు. మరి ఈ అభ్యర్థులకి న్యాయం జరగాలంటే ప్రభుత్వము టీజీపీఎస్సీ ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది మీ ఒపీనియన్ ప్రకారం? ఏ నిర్ణయం తీసుకున్నా కూడా న్యాయపరంగా నిరుద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగకుండా తీసుకోవాలి. ఇవి ఇప్పుడు ఈ కేసులన్నీ మాట్లాడుకుంటే మనం తెల్లారుతుంది ఇప్పుడు. కానీ అది ఖచ్చితంగా దీంట్లో న్యాయం ఉంది, కేసులన్నింటిలో న్యాయం ఉంది. ఆ న్యాయం అనేది పరిష్కారం కోర్టులో అవుతుంది. కోర్టులో అయినా కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వం ఎప్పుడు జీవో నెంబర్ 29 ఉంది, అది ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయం. దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు ప్రభుత్వం, కోర్టు కొట్టేసిన అనేది కాదు. ఇప్పుడు మళ్ళీ కీ కేసు ఉంది, పేరా నెంబర్ 18లో ఉన్నది క్లియర్గా మెన్షన్ వీ కెన్ చేంజ్ చేంజ్ ఐదర్ మోడిఫికేషన్ ఐదర్ క్యాన్సిల్ అని చెప్పేసి పేరా నెంబర్ 18లో జీవో నెంబర్ 29లో కూడా ఆల్రెడీ ఉన్నది. మరి రెక్టిఫై చేసినప్పటికీ ఎందుకు ప్రభుత్వం ఖాతారు చేయడం లేదు? ఇక అది ప్రభుత్వ పెద్దలకు అందరికీ విన్నవించుకున్నాం. ప్రభుత్వం కూడా మొండి వైఖరిగానే పోతున్నట్టుగానే నిరుద్యోగులందరూ భావిస్తున్నారు. ప్రభుత్వం మరి ఏం ఆలోచిస్తుంది అనేది ఇక ప్రభుత్వం బయటకైతే బహిరంగపరచలేదు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ కొన్ని తప్పనిసరిగా ఎగ్జామ్ జరుగుతుంది. అక్టోబర్ 21 నుండి 27 వరకు తప్పనిసరిగా జరుగుతుంది. మీరు చదవండి రద్దసలే కాదని చెప్పేసి వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నారు. వాళ్ళే జడ్జిమెంట్ ఇస్తూ ఉన్నారు. దాని మీద మీకు ఆ వార్తలు విన్నప్పుడు ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఇక్కడ మనం ఒక విషయం, ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ఇంతవరకు కోర్టు కేసులు ఉన్నాయని సమర్థించుకుంటూ మాట్లాడలేదు. ఎగ్జామ్ జరుగుతుంది, వాళ్ళకి ఏం కావాలి, నిరుద్యోగులు జాయిన్ కావాలి, వ్యాపార ధోరణి వాళ్ళది. తీరా అన్నీ అయిపోయినాక ఏదో లాస్ట్కి వచ్చి ఏదో కోర్టు కేసులు నిన్న మొన్న ఎవరో బయటకు వచ్చి ఇక ఆయన పేరు చెప్పడం ఎందుకులేండి, ఏదో బయటకు వచ్చి ఏదో సజెషన్స్ ఇస్తున్నారు. కానీ ఫస్ట్ నుండి ఇదే మాట్లాడుకుంటుంటే చాలా నిరుద్యోగులకు కొంచెం హోప్ కలుగుతుండే. లాస్ట్కు చివరిగా అంత అయిపోయినాక ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం చాలా అంశాలు మనం మాట్లాడినాము. జీవో 29 వెనక మరి కోదండరామ్ సార్ ఉన్నారా, బల్మూరు వెంకట్ ఉన్నారా, రియాజ్ ఉన్నారా, ప్రభుత్వ పెద్దలు ఉన్నారా, మహేందర్ రెడ్డి ఉన్నారా, ఎవరు ఉన్నారా అన్న విషయం కూడా మరి కొంతమంది మేధావులకు తెలుసు, టీజీపీఎస్సీ వాళ్ళ మెంబర్స్కి కమిటీకి తెలుసు, ఎక్స్పర్ట్ కమిటీకి కూడా తెలుసు. ఇదే అంశాన్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్, ప్రధానంగా ఆంధ్ర కోచింగ్ సెంటర్స్ ఎక్కువ తెలంగాణ నిరుద్యోగులని అభ్యర్థులని దోపిడీ చేసి సంపాదించుకుంటున్నాయి. దాంట్లో 21st సెంచరీ, సిఎస్బి, సివిక్ సెంటరు, మరి ఆర్సి రెడ్డి, షైన్ ఇండియా, లా ఎక్సలెన్స్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, దాంట్లో తెలంగాణ కోచింగ్ సెంటర్స్ కూడా కొన్ని ఉన్నాయి. బట్ తెలంగాణ కోచింగ్ సెంటర్స్ ఎక్కువ పాపులర్ కాలేదు. వాళ్ళు ఇచ్చినా కూడా తక్కువ ధరకే, ఏదైతే ఫీజు ఉన్నదో ఫీజుల మేరకే ఇస్తాము అని చెప్పేసి ఉన్నారు. మరి ఒకవేళ ఇది రద్దయితే, ఒకవేళ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆగిపోతే ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్సు ఇప్పుడు గతంలో కట్టిన ఫీజుకి టెస్ట్ సిరీస్ అయినా మరి మొత్తం ఫుల్ లెంత్ కోచింగ్కి అయినా మళ్ళీ ఫ్రీగా ఇస్తారా, మళ్ళీ ఛార్జ్ చేస్తారా? ఇవ్వాలి, ఇస్తేనే కదా అభ్యర్థులకు న్యాయం జరిగేది. ఇవ్వాలనే మనం ఒకవేళ నోటిఫికేషన్ ఏదైనా ప్రమాదవశాత్తు అటు ఇటు అయినా కూడా
మళ్ళీ పాత కట్టిన ఫీజుతో ఇవ్వాలి, నిరుద్యోగులకు ఇస్తే న్యాయం జరుగుతుంది. అది మళ్ళీ కొత్తగా ఫీజు వసూలు చేయడం అనేది. అయితే రాము, కొంతమంది న్యాయ నిపుణులు ఏం చెప్తా ఉన్నారంటే, వీళ్ళు ఎగ్జామ్ పెట్టిన గ్రూప్ 1 మెయిన్స్ జరిగిన ఆ తర్వాతకి GO-29 అనేది పెద్ద గొడ్డలి పెట్టు, లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అది చాలా ప్రమాదకరము. అదేవిధంగా ఏదైతే వైలేషన్ చేసిన GO-55లో 503కు సంబంధించి మరి ప్రెసిడెంట్ రూలు దాన్ని వైలేట్ చేసిన దానికి 2018 ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఉన్నాయో దానికి సంబంధించి కూడా మరి ఈ అంశాలన్నిటి వల్ల గ్రూప్ 1 మెయిన్స్ అనేది మళ్ళీ 2.0 మళ్ళీ రాయాల్సి వస్తుంది, తప్పనిసరిగా ఎగ్జామ్ ఉంటుంది, అయితే రీలిస్ట్ ఉంటుంది అనేది కూడా ప్రధానంగా న్యాయ నిపుణులు సీనియర్ అడ్వకేట్స్ చెప్తున్న అంశము. దీంట్లో నిజం ఉందా? వాస్తవంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తే 29లో లిస్ట్ రివైజ్ అవుతుంది. ఎస్టీ రిజర్వేషన్ 10% ఇచ్చారు, అది 6కి అవుతుందా 10% అవుతుందా అనేది అది న్యాయం, అది కోర్టు పరిధిలో ఉన్న అంశం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది, అది ఓవరాల్ 100 పోస్టులో 10% ఇవ్వద్దు, 50లో 10% ఇవ్వాలి, అదొక అంశం. ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ట్రాన్స్జెండర్ రిజర్వేషన్స్ ఇవ్వాలనేది అదొక అంశం. స్పోర్ట్స్ వాళ్ళని తీసుకోవాలి, అదొక అంశం. ఇవన్నీ మెయిన్స్ పైన ఎఫెక్ట్ చూపించేటటువంటి అంశాలు. ఖచ్చితంగా లిస్ట్ రివైజ్ అవుతాయి. ఇవన్నీ సకాలంలో అన్నిటినీ క్లియర్ చేసి మళ్ళీ మెయిన్స్ లిస్ట్ రివైజ్ చేసి మళ్ళీ మెయిన్స్ పరీక్ష పెడితే మాత్రమే న్యాయం జరుగుద్ది తప్ప 29కి ఒకసారి, ఈడబ్ల్యూఎస్కి ఒకసారి, ఎస్టీ రిజర్వేషన్కి ఒకసారి, పిహెచ్ వాళ్ళకు రోషస్ మార్చినాక ఒకసారి, ట్రాన్స్జెండర్స్ రిజర్వేషన్ ఇచ్చినాక ఒకసారి, అది కోర్టు పరిధిలో ఉన్నప్పుడే పరీక్షలు పెడితే మాత్రం ఇద్దరు వ్యక్తులు మెయిన్స్ మళ్ళీ రాయాల్సి వచ్చినా కూడా ఇద్దరు వ్యక్తులకు కూడా మెయిన్స్ ఖచ్చితంగా రాయవలసింది. మీరు చెప్పిన దాన్ని బట్టి GO-29 ఎత్తేసి GO-55 అమలు చేస్తూ ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉందో అది ఫాలో అవుతూ మరి గతంలో వీళ్ళ డిమాండ్ 1:100 ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఇప్పుడు మెయిన్స్కి అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటిస్తూ మళ్ళీ ఒకసారి రివైజ్డ్ లిస్ట్ పెట్టి మళ్ళీ ఈ మెయిన్స్ని పోస్ట్పోన్ చేసి మళ్ళీ 3 నెలలు 4 నెలలు టైం ఇచ్చి పెడితే ఇవన్నీ క్రిస్టల్ క్లియర్గా ఒక పరిశీలనకి మరి సావధానంగా ఫైనల్గా ఒక వివరణాత్మకంగా అందరికీ న్యాయం జరిగే విధంగా జడ్జిమెంటు రావడానికి గల కారణము దానికంటే ముందే ప్రభుత్వం TGPSC స్పందించి ఈ యొక్క అభ్యర్థుల యొక్క గోడుని వాళ్ళ యొక్క వాదనలు వాళ్ళ యొక్క అభ్యర్థనలు మరి తీసుకుంటే కనుక న్యాయం జరిగే ఆస్కారం ఉన్నది అని అంటారు. ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం ఉంది దానివల్ల. కోర్టు చెప్తేనే మేము వింటామంటే కోర్టు పరిధిలో ఉన్న అంశం టైం పడుతుండొచ్చు, ఆ కోర్టు చెప్పిన తర్వాతనే అని అట్నే ఎగ్జామ్ పెడితే మాత్రం ఖచ్చితంగా రాము దీంట్లో ఒక కీ పాయింట్ ఉన్నది. ఇప్పుడు ఎట్లాగే కోర్టు కేసుల వల్ల గ్రూప్ 1 ఆగిపోతా ఉంది. మరి ఒకవేళ మీరు 2 లక్షల ఉద్యోగాలు అన్నాం కదా ఏది యూత్ డిక్లరేషన్లో, మరి ఈ 11,062 ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఒక వేల సంఖ్యలో చూపెట్టాలంటే ఈ గ్రూప్ 1 గ్రూప్ 4 ఈ 2, 3 కంటే ముందే డిఎస్సిని ఫిల్ చేయాలని చెప్పేసి డిఎస్సి మరి దాంట్లో ఫిల్ చేస్తూ ఉన్నారు అనేది కూడా ఒక విమర్శ ఆరోపణ ఉంది. నిజమంటారా? ఇంకా దానిపైన డిఎస్సి అనేది ఇప్పుడు గ్రూప్ 4 జరిగి దాదాపు 6 నెలలుగా వస్తుంది, అవి ఫిల్ చేయలేరు. డిఎస్సి మాత్రం వారం రోజుల్లో ఫిల్ చేసుకున్నారు. అని నేను డిఎస్సి ఫిల్ చేశాను. డిఎస్సి మీద కూడా ఇప్పుడు కేసు ఉంది, స్పోర్ట్స్ వాళ్ళది ఉంది. అయితే వాళ్ళు ఏమన్నారు అని అంటే ఇప్పుడు ముందే ఎందుకు ఇస్తున్నారు, 4 వాళ్ళని ఇవ్వాలి కదా. ఇదంతా దీని వెనక రాజకీయమే. మరి ఒకవేళ డిఎస్సిలో కూడా మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి కూడా చాలా ఇది ఉన్నాయి, 18,000కు పై కూడా కీ అబ్జెక్షన్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ మరి ఎందుకని ప్రభుత్వము ఈ విధంగా చేస్తుంది? ప్రభుత్వము ఏమని చెప్పింది ఫస్ట్ నుంచి కూడా, టీచర్ల నియామకం మేము తొందరగా చేస్తామనే అంశాన్ని బిఫోర్ ఎలక్షన్ ముందు కూడా హామీ ఇచ్చింది. హామీ నెరవేర్చుకున్నామని చెప్పుకోవడానికి దసరా ముందు ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి. అది ప్రధాన కారణం అయి ఉంటుంది. అయితే కొన్ని స్కూళ్ళల్లో టీచర్స్ కేవలం వాళ్ళు బోనాఫైడ్ స్టడీ కండక్ట్ టీసీ దానికి పోతున్నారు. అంటే స్కూలు ఉంటుంది, దాంట్లో 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలకి 4 టీచర్లు 5 టీచర్లు ఉన్న స్కూల్స్ కూడా ఉన్నాయట. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొద్దాం అనేది కూడా వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేశారు. పైలట్ ప్రాజెక్ట్ కింద సుమారు ఒక 10-17 స్కూళ్ళల్లో
మరి వాళ్ళు కూడా మెన్షన్ చేసి ఉన్నారు. మరి దాంట్లో కొన్ని మహబూబ్ నగర్ ఉన్నాయి, కొన్ని కరీంనగర్ ఉన్నాయి, కొన్ని నల్గొండ ఉన్నాయి, కొన్ని ఖమ్మంలో కూడా సుమారు కొన్ని స్కూళ్ళు కూడా మెన్షన్ చేసారు. అయితే దీని ద్వారా గురుకుల పోస్టులు మరి ఈ డిఎస్సి ఎట్లయితే క్లియర్ చేస్తూ ఉన్నారో గ్రూప్ 1, 2, 3 ఈ అభ్యర్థులకి న్యాయం జరగాలంటే కోర్టు కేసులు లేకుండా మీ ఇదంతా తర్జన భర్జన లేకుండా న్యాయం జరుగుతుంది అనేది ప్రభుత్వం మీద ఇంకా మీకు విశ్వాసం ఉందా? ఇంకా ప్రభుత్వం మీద విశ్వాసం లేనట్టే. న్యాయం చేసేదైతే ఎన్ని రోజులు డిలే చేయకపోతుండే, మెయిన్స్కి ముందు వరకు ఇంత సమయం తీసుకోకపోతుండే, ఎప్పుడో నిర్ణయం తీసుకోవాల్సి ఉండే. తీరా చేతులు వెళ్ళాక ఆకలి కొట్టుకుంటే వస్తుందని దాదాపు ఒక 1 వీక్ ఉంది. ఎన్నోసార్లు ప్రభుత్వానికి చేరవేసినాం ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దగ్గర పోయి చెప్పుకున్నాం, విన్నవించుకున్నాం, అయినా కూడా ప్రభుత్వం వినలేదు. ఫైనల్ క్వశ్చన్, అక్టోబర్ 14 నాడు జడ్జిమెంటు టీజీపీఎస్సి మరి ప్రభుత్వము మరి కోర్టుల ద్వారా మరి ఇచ్చిన జడ్జిమెంట్ మీద ప్రభుత్వ ప్రమేయం కానీ టీజీపీఎస్సి ప్రమేయము ఉన్నదా లేదా అనేది కూడా వాళ్ళకు రకంగా విమర్శలు ఉన్నాయి. మరి ఒకవేళ కోర్టులని మరి వ్యవస్థ న్యాయ వ్యవస్థని కూడా విమర్శిస్తే మరి కోర్టు దిక్కరని కేసు కిందకు వస్తుంది. కాబట్టి చాలామంది అనలేని పరిస్థితులలో తప్పనిసరిగా నష్టపోతున్న అభ్యర్థులకి మెయిన్స్లో కూడా మరి మాకు ఇది రద్దు చేయండి, వాయిదా వేయండి అని 500 మంది కోర్టులో కూడా కేసు వేసిన దాఖలు ఉన్నాయి. ఈ పరిస్థితులలో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉన్నదా, లేదనంటే రద్దు అవుతుంది, లేదనంటే వాయిదా పడుతుంది అనే విమర్శలు వాళ్ళ యొక్క అంతర్మదన ఉన్నది. ఈ పరిస్థితులలో అక్టోబర్ 14 నాడు ఏం జరగబోతా ఉంది, ఒకవేళ జరిగితే ఎట్లా? అక్టోబర్ 14 రోజు మల్టిపుల్ కేస్ రీజన్ ఉంది, దాంతోపాటు జీవో నెంబర్ 29 కూడా ఉంది ఫైనల్ జడ్జిమెంట్. ఓకే, అయితే అది న్యాయ పరిధిలో ఉన్న అంశం. అది ఇరువైపుల వాదనలు విన్నారు జస్టిస్ పుల్లా కార్తిక్ గారు. పిటిషనర్ తరపున విన్న ఒక 4-5 రోజులు ఆ వాదనలు విన్నాడు, అక్కడ టీజీపీఎస్ నుంచి ఉన్న వాదనలు విన్నాడు. విన్న తర్వాతకి ఫైనల్ జడ్జిమెంట్ 14కు తీర్పు రిజర్వ్ చేసినారు. ఆ రోజు ఏ విధంగా ఉంటుందంటే అందరి నమ్మకం మాత్రం నిరుద్యోగుల తరపునే న్యాయం ఉంటుంది అనేది విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిరుద్యోగుల తరపున కనుక న్యాయం జరగకపోతే మాత్రం నిరుద్యోగులు డివిజన్ బెంచ్కి సుప్రీంకోర్టుకు పోవడానికి రెడీగా ఉన్నారు. దీంట్లో ఎలాంటి డౌట్ మాత్రం లేదు. డివిజన్ బెంచ్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు, సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కూడా 100% రెడీగా ఉన్నారు. కేసు రిజర్వ్ అంటే 14 వరకేనా? 14 వరకైనా 3 నెలలు 4 నెలలు కూడా రిజర్వ్ చేసే అవకాశం ఉంటుందా? లేదు, 14 రోజు ఫైనల్ జడ్జిమెంట్ అన్నారు. అది అంతే. ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ ఆ రోజు పుల్లా కార్తిక్ గారు, జస్టిస్ పుల్లా కార్తిక్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు, తుది నిర్ణయం, చివరి నిర్ణయం ఏందనేది ఆ రోజు ఆయన జడ్జిమెంట్ ఇస్తాడు. దానికి అనుకూలంగా నిరుద్యోగులు వేసి అడుగుంటుంది తర్వాతకి. అది డివిజన్ బెంచ్కా సుప్రీంకోర్టుకా అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణ నిరుద్యోగులారా, మరి తెలంగాణ ప్రజలారా, తెలంగాణ మేధావులారా, ప్రొఫెసర్స్ ఎవరైతే విద్యావంతులు ఉన్నారో మరి అందరూ గ్రూప్ 1 మీద చాలా వరకు ఎన్ని విమర్శలు ఉన్నా, మరి దీని మీద పెను సంచలనాలున్నా, మరి హైకోర్టులో అన్ని కేసులున్నా, మరి ముమ్మాటికి నష్టపోతున్న అభ్యర్థులు మాత్రము మెయిన్స్ రాస్తున్న అభ్యర్థులు ఎక్కువ నష్టపోతూ ఉన్నారు. వాళ్ళు 31,000 పైకి చిలుకు ఉన్నారు వాళ్ళు. మరి ప్రత్యేకంగా 3,70,000 మంది కూడా ప్రిలిమ్స్లో నష్టపోయిన వాళ్ళు. అంటే ఫస్ట్ టైము లీకేజ్ వల్ల, బయోమెట్రిక్ వల్ల మరి నష్టపోయి నిరుద్యోగ చైతన్య యాత్రలు చేసి మరి వాళ్ళు చేతులు కాల్చుకున్న వాళ్ళు, జీవితాలు చిన్నాభిన్నం చేసుకున్న అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు అక్టోబర్ 14 నాడు తుది తీర్పు ఒకవేళ అభ్యర్థులకి అనుకూలంగా రాకపోతే మేము సుప్రీంకోర్టుకైనా పోతాము, లేదు అని అంటే ప్రభుత్వాన్ని గద్దె దింపే దగ్గర మరి ప్రభుత్వము మేము ఏదైతే నిలబెట్టినామో నిరుద్యోగులుగా, అదే నిరుద్యోగులుగా నిలబెట్టిన ప్రభుత్వాన్ని రీకాల్ చేయడానికి కూడా ఆ శక్తి సామర్థ్యాలు తెలంగాణ నిరుద్యోగులకి, తెలంగాణ గడ్డ మీద ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాల సాక్షిగా మరి వివిధ యూనివర్సిటీలు, అది ఉస్మాన్ యూనివర్సిటీ అయినా, పాలమూరు అయినా, కాకతీయ అయినా, శాతవాహన అయినా, మరి ప్రత్యేకంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ అయినా మరి తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు, తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం మరి యుద్ధం చేసిన వాళ్ళము. ఎట్టి పరిస్థితులలో మా భవిష్యత్తు తరాలకి మరి మా గొంతు ఉంటుంది. మరి ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా మేము ఒక చేయాలనుకుంటున్నాము. ఆ దశలోనే మేము ఎన్ని
ఆపసోపాలైనా ఎన్ని అడ్డంకులైనా మా జీవితాలు చిన్న భిన్నమైన ఆర్థికంగా నష్టపోయినైనా కానీ మరి గ్రూప్ 1 చదువుతూ ఉన్నాము. పక్క ఆఫీసర్ కావాలి, డిఎస్పి కావాలి, ఒక డిప్యూటీ కలెక్టర్ కావాలి, ఒక సిటిఓ కావాలి, మరి ఆర్డీఓ కావాలనే లక్ష్యంతో మేము చదువుతూ ఉన్నాము. మాకు ముమ్మాటికి న్యాయం జరుగుతుంది. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు మెట్లెక్కైనా మేము మా తరపున న్యాయం తెచ్చుకుంటాము. మరి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పోరాడతామని చెప్పేసి మరి గ్రూప్ 1 అభ్యర్థి మన ముందున్న రాము గారు ఆయన యొక్క విలువైన ఆలోచనలు వ్యక్తపరచడం జరిగింది. నమస్తే.